రే సతీష్, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నా గణేష్. నువ్వేంట్రా డెలివరీ చేస్తున్నావు? ఏం లేదు సతీష్, నాకు పై చదువులకి డబ్బులు అవసరం ఉంటే కొన్ని రోజులు ఇచ్చేస్తున్నా అంతే. అయ్యో అవునా? పోనీ నేనేమైనా హెల్ప్ చేయనా? ఏం వద్దులేరా, అవసరం ఉంటే చెప్తలే. అవును కానీ నువ్వేంటి చిన్నితో వచ్చావు? చిన్నికి హెల్త్ బాగలేదు, అందుకే హాస్పిటల్కి వచ్చాం. అవునా, ఇప్పుడు ఓకే కదా? ఓకేరా. సరే సతీష్, చిన్నిని ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరేరా. రే సతీష్, నువ్వేంట్రా ఇక్కడ? అరే నువ్వా? ఫస్ట్ లోపలికి రారా. ఎందుకు డల్గా ఉన్నారు? ఏం చెప్పమంటావురా? కొన్ని రోజుల నుంచి మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏం బాగలేదురా. 1 month బ్యాక్ మంచిగానే ఉన్నారు కదరా? అప్పుడు బాగానే ఉండేవాళ్ళంరా. ఈ మధ్యనే కొంచెం ఏం బాగుండడం లేదు. ఉన్న ఒక బిజినెస్ కూడా లాస్ అయిపోయింది. చిన్నికి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ కూడా రావడం లేదు. డబ్బులు కూడా చేతిలో ఉండడం లేదురా. 1 month లోపే మా లైఫ్ అంతా మారిపోయింది. హో అవునా, మీ ప్రాబ్లం నాకు మొత్తం అర్థమైందిరా. ఇప్పుడు మీరు కలవాలి ఒక గురువు గారిని. గురువు గారా? నాకు తెలిసిన ఒక మంచి గురుగారు ఉన్నారు. ఆయనకి కాంటాక్ట్ అయితే మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఆయన కాంటాక్ట్ అయితే పరిష్కారం దొరుకుతుందంటవా? అవునరా, శ్రీ రేణుకేళ్ళమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణాలు, వ్యాపారం, వివాహం ముడిపడకపోవడం, ప్రేమలో విఫలం అవ్వడం, కోర్టు సమస్యలు, విడాకులు, సంతానం సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, దీర్ఘకాలిక అనారోగ్యం, శత్రువు ప్రయోగాలు, నాగదోషం, చెడు నిమ్మకాలు దాటడం, ఇలాంటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. చాలా థ్యాంక్స్ రా, ఇప్పుడే కాంటాక్ట్ అవుతాం. ఇట్స్ ఓకే రా, ఇదిగో తీసుకోండి.